హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ప్రధానంగా చర్చించుకోబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ఆర్టికల్ 370 గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఆర్టికల్ 370 గురించి మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే సుప్రీంకోర్టు ఈరోజు 5 జడ్జిలతో కూడినటువంటి రాజ్యాంగ ధర్మాసనం, ఇంగ్లీష్లో దీన్ని మనం కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటారు అనమాట. ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ బెంచ్ కొన్ని అబ్జర్వేషన్ చెప్పిందనమాట. ఆర్టికల్ 370 గురించి కొన్ని అబ్జర్వేషన్ చెప్పింది. ఆ అబ్జర్వేషన్స్ ఏందో ఒకసారి మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం స్టూడెంట్స్. ఓకే, సరే. మనకి అబ్జర్వేషన్స్ ఏంటంటే ఫస్ట్, బిఫోర్ వి గో ఇన్ టు డీటెయిల్స్, ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే వైట్ ఈజ్ ఇన్ న్యూస్. ఇది వార్తల్లో ఎందుకుంది నేను మీకు ఆల్రెడీ చెప్పాను. సుప్రీంకోర్టు ఆర్టికల్ 370 పైన అబ్జర్వేషన్స్ ఇచ్చింది అండ్ ఆ జడ్జిమెంట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. దాని తర్వాత అసలు జమ్మూ కాశ్మీర్ మన భారతదేశంలోకి ఎలా విలీనమైంది, అలానే ఆర్టికల్ 370 యొక్క ఇంపార్టెన్స్. దాని తర్వాత ఆర్టికల్ 35A, ఇది మనకి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగం లేదు కాబట్టి ఇది కూడా లేదు. దాని తర్వాత ఆర్టికల్ 370ని తీసేయడాన్ని యొక్క సపోర్ట్ చేసిన వాళ్ళు, ఆర్టికల్ 370ని తీసేయడాన్ని అపోజ్ చేసిన వాళ్ళు, ఫైనల్గా కంక్లూజన్. ఇవన్నీ కూడా ఇది మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది మెయిన్గా కాన్సెప్ట్. నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనకి ఇండియా, ఓకే, ఇండియాకి మనకి 1947 మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మన భారతదేశం ప్రధానంగా 2 విభాగాలుగా ఉండేది. ఏ విభాగాలుగా అంటే కనుక మన భారతదేశం ప్రధానంగా బ్రిటిష్ ఇండియా అంటే డైరెక్ట్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటటువంటి ప్రాంతం బ్రిటిష్ ఇండియా, అంటే లైక్ మద్రాసులో అనమాట. అలానే ప్రిన్స్లీ స్టేట్స్, వీటిని మనం ఏమంటామంటే స్వదేశీ సంస్థానాలు అంటాం. ఈ స్వదేశీ సంస్థానాలు మన భారతదేశంలో ఇంటిగ్రేట్ అవ్వడంలో, అంటే కలవడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అందుకోసమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క బర్త్డేని మనం నేషనల్ ఇంటిగ్రేషన్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. మరి యొక్క నేషనల్ ఇంటిగ్రేషన్ డే ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటామో మీరు కమెంట్స్లో ఇంక్లూడ్ చేయండి. ఓకే, సరే. ఈ ప్రిన్స్లీ స్టేట్స్లో వన్ ఆఫ్ ద ప్రిన్స్లీ స్టేట్స్. ఓకే, సరే. మరి ఈ యొక్క సంస్థానాలు ఏవైతే ఉన్నాయో బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నారంటే వీటికి 3 ఆప్షన్స్ ఇచ్చారు. ఏం ఆప్షన్స్ ఇచ్చారంటే మీరు ఇండియాలోనైనా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు పాకిస్తాన్లోనైనా జాయిన్ అవ్వచ్చు, లేదా మీరు ఇండిపెండెంట్గానైనా ఉండొచ్చు అనేటువంటి ఆప్షన్స్ ఇచ్చారనమాట. 3 ఆప్షన్స్. ఈ 3 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్ ఏం భావించిందంటే ఈ ఆప్షన్స్ను ఉపయోగించుకొని జమ్మూ కాశ్మీర్ అప్పుడున్నటువంటి జమ్మూ కాశ్మీర్ రూలర్ ఎవరైతే ఉన్నారో రాజా హరి సింగ్, అతను ఏమనుకున్నాడంటే మేము ఇండిపెండెంట్గానే ఉంటాం, స్వతంత్రంగా ఉంటామని చెప్పేసి భావించాడు. అప్పుడు జమ్మూ కాశ్మీర్ రూలర్ ఎవరు? రాజా హరి సింగ్. ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ సంస్థానాన్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే కనుక ప్రజలు ఎక్కువ మంది ముస్లిమ్స్, రాజేమో హిందూ. మనకి నిజాం కంప్లీట్గా అగెనిస్ట్ అనమాట. నిజాంలో ప్రజలు ఎక్కువ మట్టుకు హిందూసు, రాజేమో ముస్లిం అనమాట. మరి ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉందామనుకున్నాడో మరి ఈ యొక్క రాజ్యాన్ని ఆక్రమిద్దామని చెప్పేసి పాకిస్తాన్ 1947లో ట్రై చేయడం. దానివల్ల ఏం చేశాడు ఈ యొక్క రాజా హరి సింగ్ ఏం చేశారంటే 1947లో రాజా హరి సింగ్ 1947లో ఏం చేశాడు, మన భారతదేశంతో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అనేటటువంటి ఒప్పందాన్ని చేసుకున్నాడు. అంటే మన భారతదేశంలో విలీనం అవుతున్నట్టుగా ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ ఎప్పుడు మనకి 1947లో ఒప్పందం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత మీరు చూసినట్టయితే ఇక్కడ 1948లో షేక్ అబ్దుల్లా, ఇప్పుడు మనకి ఒమర్ అబ్దుల్లా ఉన్నారు కదా, ఒమర్ అబ్దుల్లా కన్నా ఫాదర్ షేక్ అబ్దుల్లా. ఓకే, ఈ యొక్క షేక్ అబ్దుల్లాని 1948 ప్రైమ్ మినిస్టర్గా ప్రకటించారు. ఈ యొక్క షేక్ అబ్దుల్లా ఎప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? 1948. దాని తర్వాత షేక్ అబ్దుల్లాతో పాటు ఇంకొక ఇద్దరు మొత్తం కలిసి 3 వీళ్ళు ఎందులోకి ఎన్నిక కాబడ్డారు? కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ, మన భారతదేశ రాజ్యాంగాన్ని రాస్తున్నాం కదా, అప్పుడు రాజ్యాంగ పరిషత్తుకి ఎన్నుకోబడ్డారు. ఎప్పుడు? 1949. మరి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో రాజ్యాంగ పరిషత్తులో వీళ్ళు కూర్చొని భారతదేశ రాజ్యాంగం రాసేటప్పుడు వీళ్ళు ఏమన్నారంటే మా జమ్మూ కాశ్మీర్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ కదా, మరి మేము హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి భారతదేశంలో కలుస్తున్నాం కదా, మా హక్కులకు ఏదైనా రక్షణ ఉంటుందా అన్నప్పుడు మాట్లాడి ఆర్టికల్ 370 అనే దాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా ఆర్టికల్ 370 అనేది ఉనికిలోకి వచ్చింది. ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ అర్థమై ఉంటుంది. కాకపోతే ఈ ఆర్టికల్ 370 ఏం చేసింది? ఈ యొక్క ఆర్టికల్ 370 యొక్క స్వభావం ఎలాంటిది?
ఈ స్వభావం ఎలాంటిదంటే ఇది మనకు టెంపరరీ ప్రొవిజన్, టెంపరరీ తాత్కాలికమైనది మాత్రమే. ఓకే, ఈ ఆర్టికల్ 370 ద్వారా ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ భారతదేశంలోకి వచ్చింది. అంటే ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్ని భారతదేశంలోకి విలీనం అవ్వడానికి హెల్ప్ చేయాలి, కానీ ఇంకా జమ్మూ కాశ్మీర్ని ప్రత్యేకంగా సపరేట్గా చూసే విధంగా ఉండకూడదు కదా. అందుకోసమే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 370ని రద్దు చేయడం కరెక్టే అని చెప్పింది. ఏ గ్రౌండ్ పైన? ఇది టెంపరరీ. దాంతోపాటు ఆర్టికల్ 370 ఏం చెప్తుందంటే కనుక జమ్మూ కాశ్మీర్కి నాట్ ఫుల్లీ సావరీన్ అంటే జమ్మూ కాశ్మీర్కి కంప్లీట్ సార్వభౌమత్వం లేదు, అది మన భారతదేశంలో ఒక రాష్ట్రం మాత్రమే. ఆర్టికల్ 370 ఇంకేం చెప్తుంది మీకు? ఆర్టికల్ 370 ఇంకేం చెప్తుందంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 1కి లోబడి ఉంటుంది అని చెప్తుంది. ఆర్టికల్ 1 వర్తిస్తుంది మన రాజ్యాంగంలో. ఆర్టికల్ 1 ఏం చెప్తుంది? ఇండియా యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే మన భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ ఒక అంతర్భాగం అని. ఇవి చెప్తున్నటువంటి నేపథ్యంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2019లో మీరు గుర్తుపెట్టుకోవాలి, 2019లో కొన్ని రకాలైనటువంటి చట్టాలు తీసుకోవడం జరిగింది పార్లమెంట్లో. ఓకే, సో ఫస్ట్ ఏం తీసుకొచ్చారు? కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 2019 అని తీసుకొచ్చారు. అంటే ఇదేం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 35A, జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 35Aని రద్దు చేసింది. మీకు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తుండాలి. జమ్మూ కాశ్మీర్ అని మన భారతదేశంలో జాయిన్ అయ్యేటప్పుడు ఆర్టికల్ 370 ఇచ్చాము కదా, ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ఇచ్చాము కదా. మరి ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి కొన్ని ప్రత్యేక రకాలైనటువంటి హక్కులు ఇచ్చిందనమాట. ఆర్టికల్ 370 ప్రకారము జమ్మూ కాశ్మీర్కి కొన్ని స్పెషల్ రైట్స్ లభించినాయి, ప్రత్యేక హక్కులు లభించినాయి అన్నమాట. ఏంటా ప్రత్యేక హక్కులు? దీని ప్రకారం ఏం చేయొచ్చు? జమ్మూ కాశ్మీర్కి సపరేట్ ఫ్లాగ్ ఉండొచ్చు, ప్రత్యేకమైనటువంటి జెండా ఉండొచ్చు జమ్మూ కాశ్మీర్కి. అలానే జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేక రకమైనటువంటి సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవచ్చు వాళ్ళు, సపరేట్ కాన్స్టిట్యూషన్ కూడా ఉండొచ్చు, ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఉండొచ్చు ఆర్టికల్ 370 ప్రకారం. ఇలా జమ్మూ కాశ్మీర్కి ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏ విధంగా ఉందో అంటే ఆర్టికల్ 370 ప్రకారం వాళ్ళకు సపరేట్ రాజ్యాంగం కలిగి ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ సపరేట్ కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. ఆ కాన్స్టిట్యూషన్ ఏంటి? మనకి జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగం. ఈ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఆర్టికల్ ఏంటి మనకి? ఆర్టికల్ 35A. సో మీరు ఎప్పుడైనా సరే జమ్మూ కాశ్మీర్ గురించి వినేటప్పుడు ఆర్టికల్ 35A అని వింటే అది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 35A కాదు, జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 35A అన్నమాట. మరి ఆర్టికల్ 35A ఏం చెప్తుందంటే JNKలో ఎవరైతే కనుక పర్మనెంట్ రెసిడెంట్స్ ఉంటారో శాశ్వతంగా నివసించే వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాపర్టీ రైట్స్ గురించి ఇది చెప్తుంది అన్నమాట. అంటే వాళ్ళు మాత్రమే అక్కడ ల్యాండ్ కొనడానికి వీలుంది. అలానే ఆర్టికల్ 35A ప్రకారము జమ్మూ కాశ్మీర్లో నివసించేటటువంటి అమ్మాయిలు ఎవరైనా సరే జమ్మూ కాశ్మీర్ బయట వ్యక్తులను పెళ్లి చేసుకున్నట్టయితే కనుక వాళ్ళు తమ అన్ని ఆస్తి హక్కులను కోల్పోతారు. ఇలాంటి నిబంధనలన్నీ కూడా ఆర్టికల్ 35A ప్రకారం వచ్చాయన్నమాట. మరి మన కేంద్ర ప్రభుత్వం 2019లో తీసుకొచ్చినటువంటి ఆర్డర్ ప్రకారం నాలుగు రకాలైనటువంటి ఆర్డర్స్ తీసుకొచ్చిందని చెప్పాను కదా జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. రెండేమో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రెండేమో బిల్లులు అన్నమాట. ఫస్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏంది? జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 35A ఏది ఉందో దాన్ని రద్దు చేశారు. సెకండ్ ఏంది? జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. అలానే మూడవది ఏంది? ఇది మూడవది బిల్ అన్నమాట. ఈ బిల్లు ప్రకారం జమ్మూ కాశ్మీర్ని రెండుగా డివైడ్ చేశాం, జమ్మూ కాశ్మీర్ ఒకటి, లడాక్ ఒకటి. దీన్ని కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు సమర్థించింది. కాబట్టి సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే మీరు జమ్మూ కాశ్మీర్కి సాధ్యమైనంత మట్టికి జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నిక నిర్వహించండి, దాంతోపాటు సాధ్యమైనంత మట్టికి జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదానివ్వండి. ఎందుకంటే మీరు జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి రాష్ట్ర హోదా తీసేటప్పుడు మీరు ఏమన్నారు? సాధ్యమైనంత త్వరగా మళ్ళీ మేము రాష్ట్ర హోదా ఇస్తామన్నారు. కాబట్టి సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా ఇవ్వండి అన్నారు. అలానే జమ్మూ కాశ్మీర్ రిజర్వేషన్ బిల్ అంటే ఇండియా మొత్తం మీద ఏ రిజర్వేషన్స్ అయితే అమలవుతాయో ఆర్టికల్ 15 ప్రకారం కానీ ఆర్టికల్ 16 ప్రకారం కానీ అవి కూడా మనకి జమ్మూ కాశ్మీర్కి అమలవుతాయి అని చెప్పేసి ఈ విధమైనటువంటి నాలుగు ఆర్డర్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వడం జరిగింది. మరి 4 ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఇందులో రెండేమో ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్, రెండేమో బిల్లులు. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకి ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో టూ ప్రెసిడెన్షియల్
2 ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు ఈ యొక్క 2 బిల్స్ ఏవైతే ఉన్నాయో 2 యాక్ట్స్ అనుకోండి, తర్వాత యాక్ట్స్ అనే 2 యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆర్టికల్ 370 అబాలిషన్ ఈరోజు చెప్పింది. ఆర్టికల్ 370 అబాలిషన్ అనేది లీగల్గా ఆర్టికల్ 370 అబాలిషన్ రైట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్పింది. ఇంకేం చెప్పింది సుప్రీంకోర్టు ఇంకేం చెప్పిందంటే మనకి ఈ యొక్క ఆర్టికల్ 370 లీగల్లీ రైట్ అని చెప్పింది అబాలిషన్. దాంతోపాటు ఈ యొక్క జేఎండ్కే రీఆర్గనైజేషన్ అండ్ జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్గా డివైడ్ చేశారు కదా, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ కూడా లీగల్గా రైట్ అని చెప్పింది. దాంతోపాటు ఇంకేం చెప్పారు, ఈ యొక్క ఆర్టికల్ 370 అనేది టెంపరరీ మాత్రమే అని చెప్పడం జరిగింది. ఓకే, టెంపరరీ మాత్రమే అని చెప్పారు. దాంతోపాటు ఇంకేం చెప్పారు, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ ఎప్పటిలోపు, ఈ యొక్క నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 2024 లోపు నిర్వహించండి అని కూడా చెప్పారు. సెప్టెంబర్ 2024 లోపు నిర్వహించండి. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ అన్నమాట. ఇవి మనకు అర్థం కావాలి. ఇదే మనకి ఓవరాల్గా ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ గురించి మీకు సాధ్యమైనంతగా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు. మరి ఆర్టికల్ 370 ఎందుకు రద్దు చేసింది కేంద్ర ప్రభుత్వం? ఎందుకు రద్దు చేసిందంటే ఆర్టికల్ 370 వల్ల ఏం జరిగింది, భారతదేశంలో వేరు ప్రాంతాల్లో అప్లై అవుతున్నటువంటి చట్టాలు జమ్మూ కాశ్మీర్లో అప్లై అవ్వట్లేదు. జమ్మూ కాశ్మీర్లో ఆస్తి హక్కులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అంటే వేరే వాళ్ళకి అక్కడ ల్యాండ్ కొనుక్కోవడానికి రావట్లేదు. అలానే జమ్మూ కాశ్మీర్లో రిజర్వేషన్స్ అమలు అవ్వట్లేదు, ఇండియాలో అమలు అవుతున్నది. దానివల్ల ఎంప్లాయ్మెంట్ అవుతుంది. దాంతోపాటు జమ్మూ కాశ్మీర్లో అవుట్ సైడ్ ఆఫ్ ద జమ్మూ కాశ్మీర్ పీపుల్ బిజినెస్ చేయాలంటే చేయలేకపోతున్నారు, అంటే అక్కడ పెట్టుబడులు అనేవి ఎక్కువగా రావట్లేదు. దాంతోపాటు ఒక దేశంలో అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలి కానీ ఒక రాష్ట్రం ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం ఏంది అన్నటువంటి నెపంతో ఇలాంటి గ్రౌండ్స్ పైన జమ్మూ కాశ్మీర్కు ఉన్నటువంటి ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగింది. ఈరోజు ఏం చేస్తారు, మనకి ఈ యొక్క రాజ్యాంగ బెంచ్ ఏదైతే ఉందో, ఒక కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఏదైతే ఉందో దీనికి హెడ్ ఎవరు, డివై చంద్రచూడ్. కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే అందులో మినిమం ఎంతమంది జడ్జెస్ ఉండాలి ఫ్రెండ్స్, ఆన్సర్ చేయండి. మినిమం ఎంతమంది జడ్జెస్ ఉండాలి ఫ్రెండ్స్, ఆన్సర్ చేయండి. సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఆర్టికల్ 370 టెంపరీ అని చెప్పింది. అలానే జేఎండ్కేని యొక్క జమ్మూ కాశ్మీర్ అండ్ లడాఖ్గా డివైడ్ చేయడం కరెక్టే అని చెప్పింది. ఆర్టికల్ 370 ఆఫ్ జమ్మూ కాశ్మీర్ కాన్స్టిట్యూషన్, నాట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఏం చెప్తుంది, జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో ఒక భాగము, అంటే ఇండియాలోనే ఆర్టికల్ 1 అనేది అప్లై అవుతుందని చెప్తుంది. ఈ బెంచ్లో ఎవరెవరు ఉన్నారు, సిజేఐ డివై చంద్రచూడ్, అలానే జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎస్కే కౌల్, అలానే జస్టిస్ సంజీవ్ ఖన్నా, వీళ్ళు ఉన్నారన్నమాట. ఏవేవి రద్దు చేయడం జరిగిందో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్టికల్ 370 ఛాలెంజ్ చేయడం జరిగిందని చెప్పాను. ఆర్టికల్ 370 సైన్ చేసినప్పుడు అప్పుడు ఉన్నటువంటి రాజు ఎవరు, మహారాజా హరి సింగ్. దాని ప్రకారము జమ్మూ కాశ్మీర్కి అన్ని రకాలైనటువంటి ప్రత్యేక హక్కులు ఉంటాయి. కేవలం 3 అంశాలపైన మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి కంట్రోల్ ఉంటుంది. ఏవా అంశాలు, 1 ఫారిన్ అఫైర్స్, 2 డిఫెన్స్, 3 కమ్యూనికేషన్. ఈ 3 అంశాలపైన మాత్రమే కంట్రోల్ ఉంటుంది. అలానే ఆర్టికల్ 370 ఎలా ఉనికిలోకి వచ్చిందో మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 370 ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగం, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి సిటిజన్షిప్, వాళ్ళకి ప్రాపర్టీ రైట్స్ ఎక్సెప్ట్ 3 విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో జమ్మూ కాశ్మీర్కి ఇక ఇండిపెండెంట్గా ఉండేటటువంటి హక్కు ఉందని చెప్పాను. దాని తర్వాత ఆర్టికల్ 335A అంటే ఏందో కూడా నేను మీకు చెప్పడం జరిగింది, ప్రాపర్టీ రైట్కి సంబంధించి. ఇది మనకు 1954లో ఆర్డర్ అవ్వడం జరిగింది. ఇది ఏ అగ్రిమెంట్ ప్రకారం, 1952 ఢిల్లీ అగ్రిమెంట్ ప్రకారం. ఢిల్లీ అగ్రిమెంట్ ఎవరెవరి మధ్యలో జరిగింది, షేక్ అబ్దుల్లా, దాంతోపాటు మనకి జవహర్లాల్ నెహ్రూ మధ్యలో ఈ యొక్క ఢిల్లీ అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం ఈ యొక్క జమ్మూ కాశ్మీర్లో ఉన్న వాళ్ళ ప్రాపర్టీ రైట్స్కి సంబంధించి ఆర్టికల్ 35Aని జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగంలో యాడ్ చేస్తూ తీసుకొచ్చారనమాట. మరి ఆర్టికల్ 35A పైన క్రిటిసిజం నేను మీకు చెప్పాను. అక్కడ ప్రాపర్టీ రైట్స్ ఎవరికి లేవు, దాంతోపాటు అక్కడ రిజర్వేషన్స్ అమలులోకి రాలేదు, అక్కడ స్కాలర్షిప్ కూడా అమల్లోకి రాలేవు. ఛాలెంజెస్, కీ చేంజెస్, ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్ని చట్టాలు అప్లికేబుల్ అయినాయి. జమ్మూ కాశ్మీర్ డివైడ్ అయిపోయింది. స్థానిక ప్రభుత్వాలు అంటే లోకల్ గవర్నమెంట్స్ అప్లికేబుల్ అయింది. అలానే అక్కడ ఉన్నటువంటి యొక్క జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్కి అన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం పడింది. అలానే జమ్మూ కాశ్మీర్కి రాజ్యాంగం అనేది కూడా రద్దయింది. నెక్స్ట్ దీన్ని ఎందుకు తీసేశారో కూడా నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్, జాబ్ ఆపర్చునిటీస్, ఇవన్నీ కూడా దీన్ని సపోర్ట్ చేసేవాళ్ళు సపోర్ట్ చేసినటువంటి గ్రౌండ్స్ చెప్పారు. అపోజ్ చేసిన వాళ్ళ గురించి చెప్తాను ఒకసారి. దీన్ని అపోజ్ చేసిన వాళ్ళు ఎందుకంటే మీరు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని అడగకుండానే అపోజ్ చేశారు. జమ్మూ కాశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించి అప్పుడు దీన్ని
తీసుకొచ్చారు, ఇది కరెక్ట్ కాదు, జమ్మూ కాశ్మీర్ యొక్క ప్రజల్ని మీరు అడగకుండా ఎలా తీసుకొస్తారు అని కొంతమంది అపోజ్ చేస్తారు. కాకపోతే ఆ అపోజ్ చేసినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవి పెద్దగా ఒక రాజ్యాంగబద్ధమైన కారణవి అని చెప్పేసి ఈరోజు సుప్రీంకోర్టు ప్రకటించడం జరిగింది. అంటే అది లీగల్లీ వ్యాలిడ్, ప్రజల యొక్క ఒప్పందం అవసరం లేదు, ఎందుకంటే ఆర్టికల్ 370 తీసుకొచ్చినప్పుడే అది టెంపరీ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది అని సుప్రీంకోర్టు భావించింది. కాబట్టి ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఏమాత్రం తప్పుపట్టలేదు. అలానే ఈ యొక్క ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే ఏదైతే కనుక భారతదేశంలో విలీన ఒప్పందం పైన సిగ్నేచర్ చేసినప్పుడు అప్పుడే జమ్మూ కాశ్మీర్ తనను తానుగా పూర్తిగా సరెండర్ అయినట్టు, అంతే తప్పించేసి ఒక 3 విషయాల్లో తప్ప, అంటే డిఫెన్స్, ఎక్స్టర్నల్ అఫైర్స్, అలానే కమ్యూనికేషన్ 3 విషయాల్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో మాకు ప్రత్యేక హక్కులు కావాలంటే అప్పుడు మన భారతదేశం యొక్క ఫెడరేషన్ అన్నదానికి మీనింగ్ లేదు, అంటే మన సమాఖ్య వ్యవస్థకి మీనింగ్ లేకుండా పోతుంది. కాబట్టి ఇలా కుదరదు అని చెప్పేసి సుప్రీంకోర్టు భావించింది. మరి ఈరోజు ఎంసీక్యూ ఎంతో చూద్దాం ఒకసారి. టుడేస్ ఎంసీక్యూ, విచ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్ అబౌట్ జమ్మూ కాశ్మీర్. ఇవి జాగ్రత్తగా చదవండి. ఇందులో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఏది రైట్ కాదు ఆన్సర్ చేయండి. మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద ఇంపాక్ట్ ఆఫ్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 ఇన్ ఇండియా. డూ యూ థింక్ ఇట్ విల్ హెల్ప్ ఇండియా టు రిజాల్వ్ కాశ్మీర్ డిస్ప్యూట్. ఆర్టికల్ 370 యొక్క ప్రభావం ఏ విధంగా ఉంది, ఆర్టికల్ 370 రద్దు చేయడం వల్ల కాశ్మీర్ డిస్ప్యూట్ అనేది సాల్వ్ అయిందని అనుకుంటున్నారా? ఇది మనకి మెయిన్స్ క్వశ్చన్. సరే, మరి ఈరోజు మన వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో ఏ విధంగా కలిసింది ఒరిజినల్గా, ఓకే, ఏ విధంగా కలిసిన తర్వాత వాళ్ళకి ఆర్టికల్ 370 ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, దాని తర్వాత ఆర్టికల్ 35A ఏ విధంగా ఉనికిలోకి వచ్చింది, ఆర్టికల్ 370 ద్వారా వాళ్ళు ఏమేమి పొందారు, దెన్ ఆర్టికల్ 370ని ఏ విధంగా రద్దు చేశారు, ఆర్టికల్ 370 రద్దు చేయడం పైన కొంతమంది విమర్శ అయింది, కోర్టు ఏ విధంగా దీన్ని సమర్థించింది అన్న విషయాలు డిస్కస్ చేయడం జరిగింది. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా ఆర్టికల్ 370 పైన సుప్రీంకోర్టు యొక్క అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ.